Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు హైదరాబాద్ పరిధిలోని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు మహ్మద్ అలీ, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు గులాబీబాస్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో దాదాపు 2-3 గంటలుగా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హరీష్ రావుతో పాటు అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మహమ్మద్ అలీ, పద్మారావు తో పాటు పలువురు కీలక నేతలు, అందుబాటులో ఉన్నటువంటి కీలక నేతలతో కేసీఆర్ మాట్లాడారు. ఇక్కడ 2-3 అంశాల మీద ఈరోజు ముఖ్య నేతలు పిలిపించుకొని మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా త్వరలో రానున్నటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి చర్చ అయితే జరిగింది. దాదాపు ఇందులో అత్యధిక సమయం ఉప ఎన్నికలు ఎలా ఎట్టి పరిస్థితిలో గెలవాలి అన్నటువంటి అంశం మీదనే కేసీఆర్ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ఒక్కొక్కరు ఓ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి ప్రజెంట్ జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉంటుంది. అదేవిధంగా పద్మారావు గౌడ్ పార్టీలో హైదరాబాద్ లో చాలా సీనియర్ లీడర్ గా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు గతంలో. అదేవిధంగా ముఖ్యంగా మహమ్మద్ అలీ మైనార్టీ ఓట్ బ్యాంక్స్ తీసుకురావడంలో మహమ్మద్ అలీ కొంత ఉపయోగపడతాడు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా కలిసినట్టుగా సమాచారం. ఇందులో మాగంటి సునీతను ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గోపీనాథ్ చేసినటువంటి సేవలు గడిచిన 15 ఏళ్లుగా ఏదైతే సేవలు అందించాడో 13-15 ఏళ్లుగా ఆయన సేవల్ని ఖచ్చితంగా విస్తృతంగా ప్రచారం చేయడం, అదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నటువంటి విషయంలో స్పష్టతతో ఉప ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్పే ప్రయత్నం చేయాలి అనేది కూడా ప్రధానమైనటువంటి ఆలోచన. కనుక బీఆర్ఎస్ ఇప్పటికే ముందుగానే అభ్యర్థులు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకటించారు కాబట్టి ఇప్పటికే ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థి అయినా కూడా ముఖ్యంగా అటు యాదవ సామాజిక వర్గం నుంచి ఇచ్చినా లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినా అదే సమయంలో ఎవరికైనా మహిళకు ఇవ్వాల్సి వస్తే అపోజిట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎలా వీటిగా ఎదుర్కోవాలి అన్నటువంటి అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని అస్త్రాలు వాడుకోవాలి, అటు ఆర్థికంగా కావచ్చు లేదంటే మ్యాన్ పవర్ పరంగా కూడా. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్ లో ఒక్కొక్క డివిజన్ కు కనీసం 5-6 మందిని ఇప్పటికే ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా గతంలో ఓటు వేసినటువంటి ఒక్కొక్క డివిజన్ పర్సంటేజ్ ని చాలా క్లియర్ గా కేసీఆర్ తన టేబుల్ ముందు పెట్టుకొని లాస్ట్ టైం వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ ఈ డివిజన్ లో ఇన్ని ఓట్లు వచ్చాయి, దాన్ని ఖచ్చితంగా అంతకు ఇంకా 25% దాకా ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. సానుభూతి కూడా ఉంది. ఖచ్చితంగా మా మాగంటి గోపీనాథ్ కేవలం 2 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఉన్నటువంటి 18-16 నెలల్లోనే చనిపోయిన నేపథ్యంలో సానుభూతి ఉంటుంది. అక్కడ చాలా మంది ఆయన ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భార్యని మనం పోటీలో పెడుతున్నాం కాబట్టి మహిళా ఓటర్లనే కాకుండా ఆంధ్ర సెటర్లు ఓట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఆయన చాలా ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నప్పటికీ తెలుగుదేశంలో జిల్లా అధ్యక్షుడిగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం, దాని తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలవడం, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, గడిచిన 2 టర్ములు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీదనే గెలిచినటువంటి నేపథ్యం ఉంది. కనుక అక్కడ ఆంధ్ర ఓట్ బ్యాంక్ ను కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, అదే సమయంలో తెలుగుదేశం ఫాలోవర్స్ గా ఉన్నటువంటి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఏరియాలో. కనుక ఆయనకున్న సెప్టెంబర్ దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఓట్ షేరింగ్ అయ్యే విధంగా చూసుకోవాలని కూడా కేసీఆర్ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. కనుక మాగంటి సునీతను ఖచ్చితంగా మనం పోటీలో పెడుతున్నాం కాబట్టి అటు ఆర్థికంగా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా బయటకు తెలుస్తుంది. బట్ అంతిమంగా హరీష్ రావు కూడా ట్రబుల్ షూటర్ గా ఉన్నారు. ఆయన కూడా ఇందులో కీలక పాత్ర, ఆయన కూడా కొంత ఫీడ్బ్యాక్
ఇచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్టుగా ఈ రోజు జరిగినటువంటి కీలక సమావేశంలో అంతిమంగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించడే లక్ష్యంగా ప్రధానంగా ఎక్కువసేపు చర్చ జరిగింది. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ రోజు సాయంత్రంలోగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఖరారయ్యే అవకాశం ఉందనేటువంటి సమాచారం మనకు లీక్ వస్తుంది. దానికి సంబంధించి ఒకవేళ అది రావడంతో ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒకవేళ షెడ్యూల్ వస్తే దాన్ని ఎలా ముందుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినట్టు దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసింది, బీసీలకు ఏ రకంగా అన్యాయం చేస్తుందన్న అంశం మీద కూడా జనాల దృష్టికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో దీని మీద గట్టిగానే ముందుకు వెళ్ళాలనే అంశం మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. బట్ అంతిమంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూతో పాటు జనాల్లోకి ఎప్పుడు ఇక్కడి నుంచి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన విషయం ఒకటే మిగిలిపోయింది కనుక రేపు వచ్చేటువంటి ఉప ఎన్నిక అనేది మనకు కత్తి మీద సాము కాబట్టి ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలి అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే కంటోన్మెంట్ లో లాస్ట్ సారి సాయన్న చనిపోయినప్పుడు వెంటనే వాళ్ళ కూతుర్ని వెంటనే పోటీ చేసి గెలిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత మళ్ళీ ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ కిస్తే ఓడిపోయారు. బట్ ఏదైనప్పుడు కూడా మొదటిసారి మాత్రం చనిపోయిన సందర్భంలో మాత్రం గెలిచినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈసారి సీట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకొని తీరాలి. హైదరాబాద్ లో ఒకవేళ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ దీని ఫీడ్బ్యాక్ భవిష్యత్తులో చాలా పరిణామం ఉంటుంది మళ్ళీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద అనేది కూడా ప్రధాన అంచనా వేస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క సీటు మినహాయించి అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుచుకుంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ జూబ్లీహిల్స్ కనుక మళ్ళీ గెలుచుకోవడమే చాలా సీరియస్ గా తీసుకోవాలి అనేది కూడా చెప్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే చాలా పరిణామాలు పార్టీ మీద కూడా పడతాయి కాబట్టి ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా చేయకూడదు అనేది కేసీఆర్ వీళ్ళకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.